వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. గరుడ పురాణంలో ఆసక్తిని కలిగించే భారతీయ సాంప్రదాయానికి సంబంధించిన విషయాలు, ఆశ్చర్యం కలిగించే విషయాలు చాలా ఉంటాయి. ఒకానొకసారి గరుత్మంతుడు లోకాలన్నీ తిరుగుతూ వచ్చి భూలోకాన్ని చూస్తాడు. భూలోకంలోని సంగతులు అతనికి ఆశ్చర్యాన్ని, ఆసక్తిని, దుఃఖాన్ని కూడా కలిగిస్తాయి. దాంతో ఆయన వైకుంఠం వెళ్ళి భూలోకంలో తనకు అర్థం కాని విషయాలను గురించి మహావిష్ణువును ప్రశ్నల రూపంలో అడుగుతాడు. మహావిష్ణువు వివరంగా అతని ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు చెప్పాడో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. కానీ ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి వెళదాం. పూర్వం మహావిష్ణువు వాహనమైన గరుత్మంతునికి లోకాలన్నింటినీ చూడాలన్న కోరిక కలిగింది. అనుకున్నదే ఆలస్యం బయలుదేరి లోకాలన్నింటా తిరిగి చూశాడు. చివరగా స్వర్గ, పాతాళ, భూలోకాలను చూశాడు. శ్రీ మహావిష్ణువు పేరును కీర్తిస్తూ అన్ని లోకాలని ఆనందంగా తిరిగాడు గాని చివరగా భూమిని చూసి అక్కడి దుఃఖాన్ని, బాధలను చూసి మనస్సు కలత చెంది వెనుతిరిగి వైకుంఠం చేరాడు. వైకుంఠం చేరిన గరుత్మంతునికి లక్ష్మీదేవి సహితంగా విష్ణుదేవుడు విరాజిల్లుతూ కనిపించాడు. ఆయన పాదాలకు నమస్కరించి ఓ పక్కన వినయంగా నిలబడ్డాడు గరుత్మంతుడు. గరుత్మంతా, లోకాలన్నీ తిరిగి చూస్తానని వెళ్ళావు కదా, ఆనందంగా సాగిందా నీ లోకయాత్ర అంటూ అడిగాడు శ్రీ మహావిష్ణువు. తండ్రి, నీ కృప వల్ల ఆనందంగానే సాగింది. అన్ని లోకాల్లోకి భూలోకం భోగాలకు, మోక్షానికి అనుకూలమైనదిగా ఉంది. మంచి చేయడానికి భూమికి మించిన చోటు లేదు. అందులో భరత భూమి చాలా గొప్పది. భరత భూమిలో జన్మించి నివసించిన వారు ధన్యులు అని దేవతలు కూడా చెప్పుకుంటూ ఉండటం నేను విని ఉన్నాను. కానీ భూమిపైన దుఃఖమే ఎక్కువగా ఉంది. రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు అక్కడ కనిపించాయి. అలా ఎందుకు దుఃఖిస్తున్నారో, అలా ఎందుకు చేస్తున్నారో, వాటి అర్థం ఏమిటో నాకు బోధపడలేదు. మీకు తెలియనిదంటూ ఏదీ ఉండదు. కనుక భూమి గురించి నాలో కలిగే సందేహాలను తీర్చండి అంటూ ప్రార్థించాడు. గరుత్మంతుడిని ప్రేమతో నీ సందేహాలేమిటో నాకు వినిపించు అన్నట్టుగా చిరునవ్వుతో చూశాడు శ్రీ మహావిష్ణువు. స్వామి, భూమిపైన అన్నింటికన్నా బాధాకరమైనది, దుఃఖకరమైనది మరణం. ఈ మరణం అంటే ఏమిటి అని అడిగాడు గరుత్మంతుడు. గరుత్మంత, మృత్యువు కాలానికి మరొక రూపం. వారి వారి కాలం తీరిపోగానే శరీరం నుండి జీవం విడిపోతుంది. తర్వాత జీవం నుండి జీవాత్మ వేరవుతుంది. భూమిపైన జీవి తాను చేసిన కర్మలను అన్నింటినీ మరిచిపోవడానికి ఈ మరణం కలుగుతుంది. జీవుడు కాలం చెప్పుచేతుల్లో ఉంటాడు. సాత్విక, రాజసిక, తామసిక భావనలు అన్నీ కాలం చెప్పుచేతల్లో ఉంటాయి. సూర్య, చంద్ర, వాయు, ఇంద్ర, అగ్ని, ఆకాశ, పృథ్వీ, మిత్ర, ఔషధ, అష్టవసు, నది, సాగర, భావం, అభావం ఇవి అన్నీ కూడా కాలం తీరి కనుమరుగవుతాయి. జీవుడు కాలక్రమంలో ఈ విధంగా కనుమరుగవుతాడు. ఎలాగంటే, మొదట దైవయోగం వల్ల రోగం వస్తుంది. ఇంద్రియాలు దెబ్బతింటాయి. బలము, తేజస్సు, వేగము పూర్తిగా తగ్గిపోతాయి. కోటి తేళ్లు కుట్టినంత బాధ కలుగుతుంది. నెమ్మదిగా జీవిలోని చైతన్యం తగ్గుతూ ఉండటంతో జడత్వం అంటే కదలిక లేనితనం పెరుగుతుంది. అప్పుడు యమదూతలు వచ్చేస్తారు. కాని వారు మరణిస్తున్న జీవునికి మాత్రమే కనబడతారు. వారు యమపాశంతో ప్రాణాన్ని లాగుతారు. జీవునిలోని ప్రాణం కంఠం దాకా వచ్చి పెనుగులాడుతుంది. ఈ పెనుగులాట వల్ల అతడి ముఖం వికృతమవుతుంది. నోటి నుండి నురగా వెలువడుతుంది. ముక్కు నుండి ద్రవం కారుతుంది. అహంకారాలని, మమకారాలని వదులుకోలేక తన ఇంటిని, తన ఆలుబిడ్డలని అపేక్షతో కనుమరుగు అయ్యేదాకా చూస్తాడు జీవుడు. తర్వాత శరీరాన్ని వదిలిన జీవం తన వారిని చూస్తూ చూస్తూ వదలలేక వదిలివేస్తాడు. ఇది చాలా దుఃఖకరంగా ఉంటుంది. కాని పరమాత్ముని యందు మనస్సును అంకితం చేసిన వాడికి, సుఖాలు, భోగాలపైన ఆసక్తి లేని వారికి ఇంత కష్టం ఉండదు. అతనిలోని జీవుడు ప్రశాంతంగా పైకి లేచి వెళ్ళిపోతాడు. అబద్ధం ఆడని వారికి, నమ్మకద్రోహం చేయని వారికి, భగవంతుణ్ణి నమ్మేవారికి, పూజ సాంప్రదాయాలని పాటించేవారికి
ఈర్ష్య ద్వేషాలు లేనివారికి, స్వధర్మాన్ని జీవితకాలం పాటించిన వారికి మరణం కూడా చాలా సుఖంగా ఉంటుంది. మోహం, అజ్ఞానాలతో అధర్మానికి పాల్పడుతూ అధర్మాన్నే అందరికీ నేర్పిస్తూ బ్రతికేవారు మరణ సమయంలో కన్నులు పొడుచుకుని చూసినా ఏమీ కనబడని కటిక చీకటి అలుముకుంటున్న అనుభూతి కలుగుతుంది. అబద్ధ సాక్ష్యాలని చెప్పినవారు, అసత్యం పలికినవారు, వేదాలను నిందించినవారు అర్థం కాని విధమైన మృత్యువును పొందుతారు. భయంకరంగా, హింసాత్మకంగా యమభటులు లాక్కు వెళుతూ ఉంటే తన వారిని రక్షించడానికి రమ్మని గింజుకుని అరుస్తారు. కాని ఆ అరుపులు ఎవ్వరికీ వినబడవు, ఎవ్వరూ రారు. చివరికి మరణించిన ఆ శరీరాన్ని ఎక్కువసేపు చూడడానికి కూడా ఆ జీవుడి బంధువులు ఇష్టపడరు. గరుత్మంతా, మరణం ఈ విధంగా ఉంటుంది. చరాచర సృష్టి కూడా ఒకనాడు అంతరిస్తుంది. కనుక జీవుడు కూడా కాలంలో ఒకరోజు కలిసిపోతాడు. మరణం గురించి మహావిష్ణువు సమాధానం విన్న గరుత్మంతుడు ఏ విధంగానూ ప్రాణికి మరణం తప్పదని అర్థం చేసుకున్నాడు. అందుకని ఏ విధంగానూ తప్పని మరణం గురించి దుఃఖించకుండా ఉండటమే దుఃఖాన్ని నివారించగల మహా ఔషధం అని అనుకున్నాడు. తర్వాత గరుత్మంతుడు మళ్ళీ, స్వామి, మరణం తప్పదని ఎరుకైంది, కాని మరణించిన తర్వాత వారు ఎక్కడకు వెళతారు అని అడిగాడు గరుత్మంతుడు. దానికి మహావిష్ణువు, గరుత్మంత, భూలోకంలో జీవాలన్నీ పూర్వజన్మకు సంబంధించిన కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాయి. దేవ, అసుర, యక్షులుగా పుట్టినవారు కేవలం భోగించడానికే జన్మిస్తారు. మనిషి, పశువు, పక్షి జాతుల్లో పుట్టినవారు మాత్రం దుఃఖమయ జీవితం అనుభవించడానికే ఎక్కువగా జన్మిస్తారు. క్రితం జన్మల ఫలితం ఈ జన్మలను అజమాయిషీ చేస్తుంది. దీనినే కర్మ విపాకం అంటారు. క్రితం జన్మలోని పాపాలకు నరకంలో శిక్ష అనుభవించాక కూడా ఆ పాపాలకు తగిన విధమైన జన్మను పొందుతారు. ఏ కీటకంగానో, అడవిలో జంతువుగానో. గరుత్మంత, ఈ జన్మలో ఏ పాపం చేస్తే వచ్చే జన్మలో ఏ జన్మను ఎత్తుతారో చెబుతాను విను. స్త్రీహత్య చేసినవాడు తర్వాతి జన్మలో దీర్ఘరోగిలాగా పుడతాడు. గురుపత్నిని కోరినవాడు దీపం పురుగు, క్రిమి, గడ్డి, తీగ, పొదలాగా పుడతాడు. బ్రాహ్మణుడిని కొట్టినవాడు పురుగులాగా పుడతాడు. గోహత్య చేసినవాడు క్షయరోగిలాగా పుడతాడు. పెళ్లికాని అమ్మాయిని హత్య చేసినవాడు కుష్ఠురోగిలాగా పుడతాడు. తన స్వంత గోత్రం స్త్రీని కోరితే నపూంసకుడిగా పుడతాడు. బ్రాహ్మణుడై మాంసాన్ని తింటే కుష్ఠిరోగిలాగా జన్మిస్తాడు. బ్రాహ్మణుడైనవాడు కళ్ళు తాగితే అవయవలోపంతో పుడతాడు. ఇతరులు చూస్తూ ఉంటే పెట్టకుండా తింటే గలగండ రోగిలాగా పుడతాడు. అబద్ధ సాక్ష్యం చెబితే మూగవాడిలా జన్మిస్తాడు. పంక్తిలో ఒకరికి ఒక రకంగా మరొకరికి మరొక రకంగా భోజనం వడ్డించినవాడు తరువాతి జన్మలో ఒంటికన్నుతో పుడతాడు. జరుగుతున్న పెళ్లిని చెడగొట్టినవాడు గతిలేనివాడిగా పుడతాడు. పుస్తకాలు దొంగిలించినవాడు గుడ్డివాడిలా పుడతాడు. గోవులను, బ్రాహ్మణులను కాలితో తన్నినవాడు కుంటివాడిలాగా పుడతాడు. అబద్ధాలాడువాడు నత్తివాడిలా పుడతాడు. భగవంతుని ధనాన్ని దొంగిలించినవాడు అంగం నొప్పితో బాధపడతాడు. విషం పెట్టినవాడు పిచ్చి లేదా ఉన్మాదిలాగా పుడతాడు. ఇల్లు తగలబెట్టినవాడు పుట్టుకతోనే బట్టతలతో పుడతాడు. వన్యప్రాణుల మాంసం అమ్మినవాడు కురూపిగా పుడతాడు. అన్నం దొంగిలించినవాడు ఎలుకగా పుడతాడు. ధాన్యాన్ని దొంగిలించినవాడు మిడతగా జన్మిస్తాడు. రత్నాలు దొంగిలించినవాడు హీనుడిగా పుడతాడు. బంగారం దొంగిలించినవాడు పుప్పిగోళ్లతో పుడతాడు. లోహాలను దొంగిలించినవాడు పేదరికంతో పుడతాడు. నీటిని దొంగిలించినవాడు చాతక పక్షిలా పుడతాడు. కూరగాయలు, ఆకుకూరలను దొంగిలించినవాడు నెమలిగా పుడతాడు. పరిమళ ద్రవ్యాలను దొంగిలించినవాడు చుంచులా పుడతాడు. మాంసం దొంగిలించినవాడు గ్రద్దలా పుడతాడు. తేనెను దొంగిలించినవాడు దోమలా పుడతాడు. ఉప్పును దొంగిలించినవాడు చీమలా పుడతాడు. పళ్లను, పుష్పాలను దొంగిలించినవాడు కోతిలా పుడతాడు. చెప్పులు, గడ్డి, దూది దొంగిలించినవాడు మేకలా పుడతాడు. దారి దోపిడి చేసిన వాళ్ళు, వేటగాళ్ళు కసాయి వద్ద మేకలా పుడతారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నవాడు నల్లత్రాచులా పుడతాడు. వ్యభిచారం చేసినవాడు ఏనుగులా పుడతాడు. సంధ్యావందనం మానినవాడు కొంగలాగా పుడతాడు. పిలువని భోజనానికి వెళ్ళినవాడు కాకిలా, గురువును అవమానించినవాడు బ్రహ్మరాక్షసునిలా, పిలిచి దానమివ్వని వాడు అడవి నక్కలా, రోజూ గొడవపడే స్త్రీ జలగలాగా పుడుతుంది. ఇతర స్త్రీలను చూసి కామభావన పొందేవాడు పిశాచంలాగా,
పరపురుషునిపై కోరిక కలిగి ఉండే స్త్రీ బల్లిలాగా, తన కుటుంబాన్నే ద్వేషించిన వాడు పిండం దశలోనే మరణిస్తారు. తమ ఆచారాన్ని వ్యతిరేకించిన వాడు అడవి పావురంలా, స్నేహితుడికి ద్రోహం చేసిన వాడు కొండపైన గ్రద్దల, వ్యాపారంలో మోసం చేసిన వాడు గుడ్లగూబల, భర్త కోరికను కాదన్న స్త్రీ రెండు తలల పాముల, వయస్సుకు రాని బాలికను కామిస్తే అడవిలో కొండ చిలువల, రాజు భార్య పైన స్నేహితుని భార్య పైన కోరిక కలిగి ఉన్నవాడు గాడిదలాగా, విపరీత కామవాంఛ కలిగిన వాడు గుర్రంలాగా పుడతారు. ఇంకా గుణవతి అయిన భార్యను విడిచినవాడు దరిద్రునిలాగా, పాన్పును దొంగిలించినవాడు దరిద్రునిలాగా, దుస్తులు దొంగిలించినవాడు దీపం పురుగులా, తండ్రిని నిందించినవాడు క్షయరోగిలా, పెళ్లి కాని అమ్మాయిపై నింద వేసినవాడు నపూంసకునిలాగా, వేదాలను అమ్ముకున్నవాడు పులిలాగా పుడతారు. అడవులను తగులబెట్టినవాడు మినుగురు పురుగులాగా, బలవంతపు దానాన్ని పొందినవాడు ఎద్దులాగా, ఎవరికీ పెట్టకుండా తినేవాడు పిల్లలు లేనివాడిలాగా, ఇళ్లకు నిప్పు పెట్టినవాడు కుష్ఠిరోగిలాగా, పాలను దొంగిలించినవాడు కొంగలాగా, పాచిపోయిన అన్నం దానం చేసినవాడు గూనివాడిలాగా, అనవసరంగా ఇతరులపైన నిందలు వేయువాడు పిశాచంలాగా, నది నీటిని అపరిశుభ్రపరిచినవాడు చేపలాగా, తినబోతున్నవాడి తిండిని లాక్కున్నవాడు బుద్ధిలేనివాడిలాగా, గొప్పలు చెప్పుకుంటూ జీవించినవాడు చర్మరోగిలాగా పుడతారు అంటూ ఈ జన్మలో ఏ పాపం చేస్తే వచ్చే జన్మలో ఎలా పుడతారో చెప్పి గరుత్మంతా, విన్నావు కదా, భూమిపైన జీవుడు తాను చేసిన కర్మలను బట్టి ఈ విధంగా మరుజన్మను పొందుతాడు. ఈ జన్మలో పుణ్యం చేసిన వాడే భూమిపైన పైలోకంలో కూడా సుఖపడతాడు అని చెప్పాడు. మహావిష్ణువు చెప్పిన మానవ జన్మల రహస్యం విన్న గరుత్మంతుడు మళ్ళీ, స్వామి, మరణించిన వ్యక్తి శరీరాన్ని దహనం చేయడానికి ముందు కొడుకులు మనవలు భుజంపైన పెట్టుకుని ఎందుకు మోస్తారు అంటూ అడిగాడు. దానికి మహావిష్ణువు, పుత్రులు లేనివారు సద్గతులు పొందలేరు. పుత్రులే వ్యక్తి ఆత్మను పరలోకంలోకి మోస్తారు. దీనికి సంకేతంగానే పుత్రులు పౌత్రులు ముందుగా తమ భుజాలపైన మోస్తారు అని చెప్పాడు. తర్వాత గరుత్మంతుడు మళ్ళీ, శవాన్ని మొదట నేలపైన ఉంచుతారు ఎందుకు అని అడిగాడు. దానికి మహావిష్ణువు, నేలపైన దర్భలను పరిచి నువ్వులను చల్లి వాటిపైన పడుకోబెట్టాలి. ఇలా చేయడం వల్ల భూమి పవిత్రమైన స్త్రీ రూపంలోకి మారుతుంది. నువ్వులు నా చెమట నుండి పుట్టినవి, దర్భలు నా రోమాల నుండి పుట్టినవి కనుక వాటిపైన పడుకోబెట్టడం వల్ల దేవతలు, పితరులు, విశ్వరక్షకులు, బ్రహ్మ మొదలైన వారు సంతోషిస్తారు. శవం తాలూకు వ్యక్తి చేసిన పాపాలు ఇక్కడే కొంతవరకు తొలగిపోతాయి. నేలపైన శవాన్ని ఉంచే ముందు ఆ ప్రదేశాన్ని గోమూత్రం, గోవు పేడతో శుద్ధి చేయాలి. ఇలా చేయనట్టయితే యక్ష, పిశాచ, రాక్షస గణాలు క్రిముల్లా మారి వచ్చి దాడి చేస్తాయి. ఇలా శుద్ధి చేశాక అక్కడ ఒక జలమండలాన్ని ఏర్పాటు చేయాలి. జలమండలం అంటే శవాన్ని ఉంచబోయే ప్రదేశం చుట్టూ వృత్తాకారంలో నీటిని పోసి తడి చేయటం. దీనివల్ల ఆ ప్రాంతంలో బ్రహ్మ, నేను, రుద్ర, లక్ష్మి, అగ్ని మొదలగు దేవుళ్ళు కొలువుతీరి ఉంటాం. ఇదంతా చేశాక నువ్వులు, దర్భలు పరిచి శవాన్ని పడుకోబెట్టాలి. ఇది ఒక సాంప్రదాయంలాగా పాటించి చేయటం వల్ల మరణించిన వ్యక్తి చేసిన పాపాలు కొంతలో కొంత దహించబడతాయి అంటూ వివరించాడు మహావిష్ణువు. తర్వాత గరుత్మంతుడు ఇంకా చాలా ప్రశ్నలు ఆయన్ని అడిగాడు. మహావిష్ణువు కూడా ప్రేమతో గరుత్మంతునికి వివరంగా సమాధానాలు చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, మరోసారి మరికొన్ని గరుడ పురాణంలోని విశేషాలతో మళ్ళీ ఇక్కడే కలుద్దాం. థ్యాంక్ యూ.